సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఫ్లవర్స్ సెక్షన్‌కి వచ్చేసామనమాట. ఇవన్నీ మనకు చామంతి పువ్వులనమాట. చామంతి పువ్వులైతే వేయడం జరిగింది. చాలా బాగా ఉంది గదా! వచ్చినాయి. మీరు చూడండి అసలు ఈ మొక్క గూడా చాలా అట్రాక్టివ్‌గా చాలా బాగుందనమాట. అసలు ఎంత బావుంది ఈ చామంతి పూలు. చాలా అయితే బావుంది. గ్రీన్ చామంతి గూడా. సో ఇది సేమ్ ఇది గూడా అదే అనమాట గ్రీన్ చామంతి. కాకపోతే ఇది ఇంకా మనకు బ్లూమింగ్ అయితే కాలేదనమాట. చాలా బావుంటుంది చూడ్డానికి కూడా. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. చూడండి ఎంత బావుందసలు. ఒంటి రెక్క చామంతి పూలు. సో, ఇదొక టైప్ ఆఫ్ చామంతి గదా! నెక్స్ట్ వచ్చేసి మనకు సింగిల్ రేకు చామంతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు మళ్ళీ మనం టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసాం అనమాట. అయితే పైన ఆల్రెడీ 10:30 అయింది. ఎండ బాగా వచ్చేసిందనమాట. సో ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి ఎట్లా చూద్దామని వచ్చా. నైట్ షిఫ్ట్ వల్ల కొంచెం లేట్ అయితే అయింది లేవడము. అయితే లేచి ఎట్లా ఉంది టెర్రస్ గార్డెన్ చూద్దామని పైకి వచ్చిన అనమాట. చూద్దాం ఎట్లా ఉందని. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఫ్లవర్స్ సెక్షన్‌కి వచ్చేసామనమాట. ఇవన్నీ మనకు చామంతి పువ్వులనమాట. చామంతి పువ్వులైతే వేయడం జరిగింది. చాలా బాగా వచ్చినాయి. మీరు చూడొచ్చు. మీరు చూసేది ఇది వచ్చేసి వైట్ కలర్ చామంతి చెట్టు అనమాట. ఇది వైట్ కలర్ చామంతులు ఎంత ముద్దగా ఉన్నాయో, మంచిగా అందంగా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! ఇది ఒక చామంతి చెట్టు. అయితే మన దగ్గర డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ చామంతి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీకు ఇట్లా చూస్తే మీకు కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! చూడండి అసలు ఈ మొక్క కూడా చాలా అట్రాక్టివ్‌గా చాలా బాగుందనమాట. అసలు ఎంత బాగుంది ఈ చామంతి పూలు. అయితే బాగానే వస్తున్నాయి. అయితే మనం ఇది ఫస్ట్ మనకు బాల్కనీ గార్డెన్‌లో అయితే పెంచడం జరిగింది. అప్పుడు కొంచెం స్లోగా ఉండే, గ్రోత్ రాలేదు. అందుకని మేము టెర్రస్ పైకి తీసుకొచ్చేసాం. టెర్రస్ పైకి తీసుకొచ్చేటప్పటికి మంచిగా ఫ్లవరింగ్ అయితే వచ్చిందన్నమాట. బ్లూమింగ్ అయింది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ చామంతి అనమాట. ఇంకా విచ్చుకోలేదు. ఇంకా మొగ్గల్లాగానే ఉన్నాయి. అయితే విచ్చుకున్నది ఒకటి ఉందండి. ఇది కూడా గ్రీన్ చామంతి అనమాట. విచ్చుకొని ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి అసలు. గ్రీన్ చామంతి అనేది చాలా రేరు, ఎక్కువ దొరకదు. అయితే మనకు ఈ సిటీజీ గ్రూప్లో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు తెచ్చుకున్నాం అనమాట. చాలా బాగుంది ఈ గ్రీన్ చామంతి కూడా. సో ఇది సేమ్ ఇది కూడా అదే అనమాట గ్రీన్ చామంతి. కాకపోతే ఇది ఇంకా మనకు బ్లూమింగ్ అయితే కాలేదనమాట. చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి. సో ఫుల్ ఫ్లెడ్జ్ అయితే కాలేదు. ఇంకో 1 వీక్ పడుతుండొచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ చామంతి అనమాట. ఇది సేమ్ బంతి పువ్వు లాగానే ఉంటుంది ఇది, కానీ చామంతి పువ్వు అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ చామంతి చెట్టు కొంచెము ఎండిపోయినట్టు అయింది. మళ్ళీ గ్రీన్గా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్లో ఉండే చామంతి చెట్టు, చామంతి పూలు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అదే అనమాట. ఈ సన్ఫ్లవర్ మోడల్లో ఉంటాయి అనమాట. సేమ్ సన్ఫ్లవర్ లాగానే, సేమ్ టు సేమ్ సన్ఫ్లవర్ లాగానే ఉంటాయి అనమాట ఇవి. ఇది అయితే చాలా బాగుంటాయి. ఇట్లా ఉంటాయి అనమాట. సన్ఫ్లవర్ లాగానే సేమ్ టు సేమ్ సూపర్గా ఉంటాయి అనమాట ఈ చామంతి పూలు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో టైప్ ఆఫ్ చామంతి పూలు అనమాట. ఒంటి రెక్క చామంతి పూలు. సో ఇది ఒక టైప్ ఆఫ్ చామంతి కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు సింగిల్ రేకు చామంతి అండి ఇది. సో ఇది కూడా చాలా బాగుంది. అయితే దీంట్లో మనకు పాలకూర విత్తనాలు 2-3 వారి పాలకూర అయితే రావడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ పింక్ కలర్ చామంతి అనమాట. సో ఇట్లా మన దగ్గర డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట చామంతి. చూడండి ఎంత బాగుంది అసలు. గార్డెన్ సెక్షన్ చాలా బాగుంది కదా. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ చామంతులు అయితే మన దగ్గర ఉన్నాయి. అయితే నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి మనకు లీఫీ వెజిటేబుల్ సెక్షన్ అనమాట. అయితే లీఫీ వెజిటేబుల్ సెక్షన్లో మనం ఏం చేసామంటే బచ్చల కూర, పొంటి కూర, పాలకూర, పుంటికూర మళ్ళీ. అయితే ఇంకా మనకు చాలా ఉన్నాయి, చూపిస్తాను. సో అక్కడ కూడా మొత్తం పాలకూర అయితే పెట్టడం జరిగింది. మీకు కనిపిస్తుంది కదా, అది కూడా చూపిస్తాను మీకు. సో మనకు వచ్చేసి పుంటికూర ఒకసారి హార్వెస్టింగ్ అయితే అయింది. ఈ పుంటికూర మీరు ఏదైతే చూస్తారో హార్వెస్టింగ్ అయితే అయింది. అయితే మనకు ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతాం కదా మనం, ఎటువంటి ఇన్సెక్టిసైడ్ కానీ అవి యూజ్ చేయము. అందువల్ల కొంచెం పురుగులు అవి తింటూ ఉంటాయి అన్నమాట ఆకులని. సో ఇట్లా తింటూ ఉంటాయి. మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. కొంచెం నీమ్ ఆయిల్ కొడితే కొంచెం కంట్రోల్ అవుతుంది. అయినప్పటికీ కూడా నీమ్ ఆయిల్ చేసినా ఏం చేసినా కొంచెం పురుగులు అయితే తింటాయి. అంటే మనము ఇన్సెక్టిసైడ్ కానీ పెస్టిసైడ్ కానీ వాడకుండా తింటేనే మంచిది. ఒకవేళ పురుగులున్నా కొంచెం రంధ్రాలు పడ్డా, హోల్స్ పడ్డా ఆకుకి మనం కడుక్కొని తినేయచ్చు వేరు చేసి. అయితే మనకు వచ్చేసి ఈ పురుగు ఏదైతే ఉందో, పురుగు తినలేనివి కూడా మనం తింటున్నట్టు అంటే ఒక విషంతో సమానం అనమాట.
అందుకని మనం ఇన్సెక్టిసైడ్ వాడొద్దు. ఇన్సెక్టిసైడ్ వాడకుండా మనం ఇటువంటివి తింటే ఆ టేస్ట్ కూడా మీరు డిఫరెన్స్ చూడొచ్చు. మనం మామూలుగా తినేవి ఇంకా ఇన్సెక్టిసైడ్ లేకుండా పండించి తినేది ఏదైతే ఉందో దానికి దీనికి డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చు, ఎంత డిఫరెన్స్ ఉంటుందో. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది దీనిది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఎర్రపుంటి కూర అనమాట. ఎర్రపుంటి కూర అయితే మీరు చూడొచ్చు. దీనికైతే మనకు పువ్వులు వస్తున్నాయి పుంటికూరకి. చూడండి, ఈ విధంగా పువ్వులు వస్తాయి అనమాట పుంటికూరకి. ఈ పుంటికూర పువ్వుతో కూడా పచ్చడి ఇంకా కర్రీస్ అవి చేసుకుంటారు అనమాట. చాలా బాగుంటుంది. ఇవి కొంచెం పెద్దగా అవుతాయి. చూడండి, ఇక్కడ మంచిగా ఉంది, రెడ్ కలర్ ఎంత బాగుంది చూడండి. అసలు ఈ పుంటికూర పువ్వులు అనమాట ఇవి. అయితే గోంగూర అంటారు ఆంధ్ర సైడ్. ఈ గోంగూర పువ్వులు అనమాట. ఈ పువ్వులతోటి రేకులతోటి కూడా మన పచ్చడి చేసుకుంటారు, కర్రీ చేసుకుంటారు, ఇంకా చాలా ఉంటాయి అనమాట దీంతో కూడా రెసిపీస్. ఇది కూడా చాలా మస్తు టేస్ట్ ఉందన్నమాట. అయితే మనకు వచ్చేసి ఇది కూడా ఆర్గానిక్, మొత్తం కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో వేస్తున్నాం కాబట్టి కొంచెం పురుగుల బాధ అవుతుంది. అది మనం కంట్రోల్ చేసుకుంటూ అట్లా పెంచాలన్నమాట. లేకపోతే మనకేమవుతుందంటే ఇన్సెక్టిసైడ్ వల్ల మనకు క్యాన్సర్లు అవి వచ్చే ప్రమాదం ఉంది కదా. అందుకని మనం ఆర్గానిక్ టెర్రస్లోనే పెంచుకుంటే మనకు బడ్జెట్ కూడా మీరు చూసుకున్నట్టయితే మనము డైలీ మనం కూరగాయలకి వెళ్తే మనం అట్లీస్ట్ ఒక 200 రూపీస్ అయినా ఖర్చు అవుతాయి. మనకి ఇది 10 రూపీస్ కూడా కాలేదు. దీంట్లో విత్తనాలు ఏవైతున్నాయో కరెక్ట్గా చూసుకుంటే మనకు ఒక 10 రూపీస్ కూడా కాలేదు. మనకు ఎప్పటిదప్పుడు వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బచ్చల కూర అనమాట. బచ్చల కూర చిన్న చిన్న కాడలు తీసుకొచ్చి పెట్టినాము. ఇప్పుడు మంచిగా పెద్దగా అయింది. హార్వెస్టింగ్ చేయాలి. సార్ హార్వెస్టింగ్ వీడియో చూపిస్తాను మీకు. ఇది బచ్చల కూర అనమాట. అయితే ఇది వచ్చేసి పాలకూర. ఇవి కూడా హార్వెస్టింగ్ అయితే చేయడం జరిగింది. అయితే మనకు కొంచెం ప్రాబ్లం అయింది ఇక్కడ మాత్రము. చాలా భయంకరంగా పురుగు పట్టేసి చాలా తినేసింది అనమాట ఆకులని. 70% ఆకులు అయితే ఏమైతున్నాయో మొత్తం కంప్లీట్గా తినేయడం జరిగింది. అయితే ఆ ఆకులని కత్తిరించేసి అయితే ఇప్పుడైతే ఇట్లా పెట్టడం జరిగింది. మళ్ళీ పెరుగుతుంది అనమాట. చూడండి. సో ఈ విధంగా అయితే మొత్తం పురుగులు తినేయడం జరిగింది. అయితే పర్వాలేదు, మళ్ళీ వస్తాయి. కానీ ఇన్సెక్టిసైడ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడేది లేదు. మీకు నీమ్ ఆయిల్ కాకుండా ఇంకా ఏం ఆర్గానిక్ పద్ధతిలో వేస్తే పురుగులు పట్టకుండా ఉంటాయి అనేది మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అది ట్రై చేస్తాం మేము. నీమ్ ఆయిల్ అయితే ట్రై చేసినాము. ఒక 2-3 రోజులు అయితే ఆగినాయి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ పడుతున్నాయి అనమాట. సో నీమ్ ఆయిల్ అయితే అంత పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు పురుగులు పట్టకుండా. కాకపోతే మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి, అది ట్రై చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ అనమాట. ఇది ఫ్రూట్స్ అయితే మనకు వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్, ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్, అది అక్కడ ఉన్నది ఒక డ్రాగన్ ఫ్రూట్, మొత్తం 4 ఉన్నాయి అనమాట దీంట్లో. అయితే మీరు చూడవచ్చు గ్రోత్ చాలా బాగుంది. అయితే నేను అనుకున్న డ్రాగన్ ఫ్రూట్కి పురుగు పట్టదేమో, పురుగు తినలేదు, గట్టిగా ఉంటుంది కదా కొంచెం చెట్టు, పట్టదు అనుకున్నా. కానీ దీనికి కూడా పురుగు పట్టడం జరిగింది. సో ఇట్లా పురుగు తినేయడం జరిగింది. అది ఎట్లా అయిందంటే మనకు ఆ ఓమ చెట్టు ఉంది కదా, ఓమ చెట్టుకు ఫస్ట్ పురుగు వచ్చింది అనమాట. పురుగు వస్తే దాని నుంచి దీనికి వచ్చింది. అయితే ఆ చెట్టు మొత్తం కంప్లీట్గా కట్ చేసి పక్కకు పడేయడం జరిగింది. అయితే దీనికి కూడా కొంచెం పురుగు రాకుండా మాన్యువల్గా పురుగులు చెక్ చేసి తీసేయడం అయితే జరిగింది అదనమాట. సో తర్వాత వచ్చేసి మనకు బంతి చెట్టు అయిపోయింది కాపు. ఈ కొత్త మళ్ళీ అయిపోయినాక మళ్ళీ కొత్తది వేయాలన్నమాట. కొత్త బంతి చెట్టు వేయాలి. సో ఇది వచ్చేసి సపోటా చెట్టు అనమాట. సపోటా చెట్టు మనకు ఇంకా ఇది స్టెమ్ ఇంకా లావు కాలేదు. కొంచెం స్టెమ్ లావు అయినాక మనకు పండ్లు అయితే వస్తుంది. అయితే మనకు పూత ఏదైతే ఉందో పూత రాలిపోతూ ఉంటుంది అనమాట. సో మనకు స్టెమ్ బలంగా లేదు కదా, స్టెమ్ బలంగా అయినాక మనకు పూత అనేది నిలబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చేసి మామిడి చెట్టు అనమాట. మామిడి చెట్టు ఇది మన టెర్రస్ గార్డెన్ పెంచుకోవచ్చు. పచ్చడికాయల కోసం సపరేట్గా ఉన్న మామిడి చెట్టు అనమాట. సో ఇది ఏమైతే ఉందో ఇది మనం టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెంచుకోవచ్చు. పచ్చడి 365 డేస్ కాయలు ఇస్తుందని చెప్పారు. అయితే ఇప్పటివరకు అయితే ఒక పూత అయితే రాలేదు. అయితే మైట్ బి సమ్మర్లో స్టార్ట్ అవుతుందని చెప్పారు. చూద్దాం, సమ్మర్లో చూద్దాం ఎట్లా ఉంటుందని. ఇది వచ్చేసి మనకు బచ్చల ఆకులు ఇష్టమాట. ఈ కంప్లీట్ గ్రో బ్యాగ్ ఏదైతే ఉందో, కంప్లీట్ గ్రో బ్యాగ్లో బచ్చల కాడలు ఉంటాయి కదా, బచ్చల ఆకులు మీరు ఇందాక చూసిరు, సేమ్ అవే తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. అయితే ఇవి అన్నీ వస్తున్నాయి, మీరు చూడొచ్చు. గ్రోత్ అయితే ఉంది. ఇదొకటి చూడండి, ఈ బచ్చల ఆకులన్నీ గ్రోత్ అయితే ఉంది, చాలా బాగుంది గ్రోత్ అయితే. సో ఇవి పెద్దగా అయినాక మంచిగా మనకు చాలా ఆకుకూరలు అయితే వస్తాయి. మనకు లీఫీ వెజిటేబుల్స్ తింటే ఎంత ఆరోగ్యం మీకు సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అరటి చెట్టు అనమాట. ఈ అరటి చెట్టు ఏదైతే ఉందో మనకు ఇది రెడ్ కలర్ అరటిపళ్ళు ఇచ్చే చెట్టు అనమాట. ఇది మనం టెర్రస్ గార్డెన్లో ఉంచి కొంచెం
చూద్దామని పెట్టిన మనం అయితే ఈ 6 ఫీట్ దాకా హైట్ అవుతుంది. అయితే గ్రోత్ అయితే చాలా బాగుంది దీన్ని. కంపారిటివ్లీ మన హోమ్ గార్డెన్ బ్యాక్ యార్డ్ గార్డెన్ ఏదైతే ఉందో దాంతో పోల్చి చూసుకుంటే మన టెర్రస్ గార్డెన్లో ఉన్నది ఇంకా ఫాస్ట్గా పెరగడం అయితే జరిగింది. ఎందుకంటే 2 డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఇది ఒక వెరైటీ, అదేమో ఎల్లో కలర్ అరటి చెట్టు మన బ్యాక్ యార్డ్ గార్డెన్, ఇదేమో రెడ్ కలర్ అరటిపళ్ళు ఇచ్చే చెట్టు అనమాట. సో అది డిఫరెన్స్ అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ సెక్షన్ అనమాట. దాదాపు ఇక్కడంతా ఫ్రూట్సే అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము ఇది మనకు జామ చెట్టు అనమాట, హైబ్రిడ్ జామ చెట్టు. అయితే మనం ఈ టెర్రస్ గార్డెన్లో హాయిగా పెంచుకోవచ్చు. మంచి ఫ్రూట్స్ అయితే ఇస్తుంది చిన్నగా ఉన్నప్పుడే. అయితే ఆల్రెడీ మనం ఒకసారి హార్వెస్టింగ్ అయితే చేయడం జరిగింది. ఇది కూడా సేమ్ జామ చెట్టు అనమాట. మీరు చూడొచ్చు జామకాయలు ఆల్రెడీ వస్తున్నాయి. ఇక్కడ 2 జామకాయలు ఉన్నాయి, అక్కడ 2 ఇట్లా జామకాయలు అయితే వస్తున్నాయి అనమాట. అయితే ఇది మన టెర్రస్ గార్డెన్లో హాయిగా పెంచుకోవచ్చు. ఇట్లా ఫ్రూట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో హైబ్రిడ్ ఎక్కువ హైట్గా అని చూసుకొని మనం తెచ్చుకొని టెర్రస్ గార్డెన్ పెంచుకుంటే మన ఫ్రూట్స్కి కూడా బయటికి వెళ్ళాల్సిన పని అయితే ఉండదన్నమాట. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. అయితే ఇది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది అనమాట. అయితే గ్రో అవుతుంది, చాలా గ్రో కానివ్వండి కొన్ని రోజులని. మేము దీన్ని ఏమైతే డిస్టర్బెన్స్ చేస్తలేము. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు ఒక జామ చెట్టు అనమాట. అయితే దీంట్లో కూడా మనకు ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం 2 టైమ్స్ దీంట్లో ఫ్రూట్స్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక ఫ్రూట్ జామ చెట్టు. సో ఇక్కడ ఒక ఫ్రూట్ చూసిరు కదా, ఇదంతా జామకాయలు అనమాట. చూడండి అసలు ఎంత బాగుంటాయో. అయితే నెక్స్ట్ వచ్చేసి మల్బెర్రీ అనమాట. మల్బెర్రీ మీకు కనిపిస్తుందో లేదో, మరి ఆ అడ్డం వస్తుంది. మల్బెర్రీ ఫ్రూట్స్ అనమాట. అయితే చాలా ఉండే మల్బెర్రీ ఫ్రూట్స్. అయితే పక్షులకి ఈ మల్బెర్రీ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. కాగానే వచ్చి తినేస్తాయి అనమాట. అయితే మనం అనుకుంటాము ఈ పింక్ కలర్లో ఉంది కదా, బ్లాక్ అయిన తర్వాత తీయకుంటాయి కదా, బ్లాక్ అయిన దాకా ఆగుదామని అనుకునే లోపల ఏదో ఒక పక్షి వచ్చి తినేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ప్రస్తుతం అయితే చిన్నగానే ఉంది కదా, ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే వేయట్లేదు పళ్ళ మీద. సో అది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఈరోజు గార్డెన్ పరిస్థితి. ఎట్లా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు మోటివేషన్గా ఉంటుంది. నేను ఐటీ జాబ్ చేసి నైట్ షిఫ్ట్లో మళ్ళీ మధ్యాహ్నం పొద్దున వచ్చి ఒకసారి గార్డెన్ అయితే చూసుకుంటూ ఉంటాను. మీకు కూడా ఇటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ అయితే గార్డెనింగ్ చేసేటప్పుడు కొంచెం షేర్ చేయండి. మనం అందరం ఒకటే అని నేను కూడా అనుకుంటాను అనమాట. అయితే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.